జాన్ న్యూస్ తెలుగు కర్లపాలెం ప్రతినిధి రాజశేఖర్ ఈ రోజు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. బీబీపాలెం మండల పరిధిలో బౌనంవారిపాలెంలోను చందోలులో ఈ వారం అగ్ని ప్రమాదం జరిగిన 5 కుటుంబాలకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తాత్కాలిక గూడారానికి టార్పాలిన్ పట్టాల్ని అందించారు. ఈ కార్యక్రమము బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు గారి ఆదేశాల మేరకు నిర్వహించామని, ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వంతో పాటుగా అందరూ సహకరించాలని పోలీసురావు కోరారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఈ పోలీసురావు పాటుగా వైస్ చైర్మన్ ఎం పరమానంద కుమార్, జి ఆనందరావు, డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందోలు గ్రామ పంచాయతీలో మరి కాలువ పక్కన ఉన్న ఎస్టీ కాలనీలో మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో 3 కుటుంబాలు కూడా గిరిజన కుటుంబాలకి నీడ లేకుండా మరి ఇల్లు కాలిపోయినాయి. ఆ సందర్భంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు స్పందించి బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు నారాయణ భట్ గారి ఆదేశాల మేరకు కర్లపాలెం మండలం రెడ్ క్రాస్ సొసైటీ మరి తరపున నేను మరియు చైర్మన్ అయిన నేను మరియు పరమానంద కుమార్ గారు వైస్ చైర్మన్ అయిన ఆయన ఇద్దరము మరి గ్రామాన్ని దర్శించి వారి యొక్క సాధక బాధలను తెలుసుకొని మా వంతుగా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి తాత్కాలికంగా గుడారాలు వేసుకోవడానికి టార్పాలిన్ పట్టాలను అందించాము. మరి అదే వరుసలోగా తరువాత వంట సామాగ్రి మొదలగు వాటిని కూడా అందిస్తామని తెలియపరుచుకుంటున్నాము. మరి ఈ విధంగా ఆపదలో ఉన్న వారిని అందరూ ఆదుకోవాలి. మరి కట్టుబట్టలతో బయటకు వచ్చిన వీరికి అన్ని ఆధారం కోల్పోయారు. ఆధారం కోల్పోయిన వారికి అందరూ కూడా చేయూతనిచ్చి ఎవరి వంతుగా వారు మరి సహకరించినట్లయితే వారు చక్కగా మరలా ఇంటిని నిర్మించుకొని జీవన వ్యాపారాన్ని కొనసాగించుకుంటారని తెలియపరుస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.